భారతదేశ భక్తి సాహిత్యంలో తిరుప్పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్పావై ప్రముఖమైంది. తమిళ్ వైష్ణవ సాహిత్యం నాలాయిర దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒకటి ఆపై విశేషమైంది. తిరుప్పావై 30 పాసురాల సంప్రయోగం. పాసురాలను సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆండాళ్ లేదా కోదై లేదా నాచ్యార్. ఆండాళ్ సీతలాగా భూజాత. పెరియాళ్వార్ లేదా విష్ణు చిత్తర్ లేదా భట్టర్ పిరాన్కు తులసీవనంలో శిశువుగా దొరికింది. ఆండాళ్ తొలి పేరు కోదై. కోదై అంటే పూలమాల అని అర్థం. ఆండాళ్ను వేదాంత దేశికులు గోదా అని అన్నారు. వేదాంత దేశికులు ఇలా గోదాస్తుతి చేశారు. శతమఖ మణి నీలాచారు కలహార హస్త స్థనవర నమితాంగీ సాంద్ర వాత్సల్య సింధు అళ కవి నిహితాభిః స్రగ్భిః ఆకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. పరాశర భట్టాచార్యులు కూడా గోదా అని అన్నారు. ఆండాళ్ 12 మంది ఆళ్వార్లలో ఏకైక స్త్రీ. ఆండాళ్ కాలం 8వ శతాబ్ది. కొందరు వ్యావహారిక శకం 716 నుండి 732 వరకు ఆండాళ్ కాలమని, కొందరు 776 ఆండాళ్ జన్మ సంవత్సరమని చెబుతారు. ఆండాళ్ జన్మ నక్షత్రం పుబ్బ అని, రాశి సింహ అని చెబుతారు. భక్తిలో లోతుగా మునిగి ఉన్న పురుషుణ్ణి ఆళ్వార్ అంటారు. స్త్రీ కాబట్టి ఆళ్వాళ్ అని, ఆ ఆళ్వాళ్ ఆండాళ్ అయిందని చెబుతారు. తిరు అంటే మేలిమి అని, పావై అంటే నోము అని అర్థాలు. తిరుప్పావై అంటే మేలినోము లేదా మేలిమి నోము అని అర్థం. తిరు పావై 2 పదాలు. తమిళ్ భాష నిర్మాణం ప్రకారం ఈ 2 పదాల మధ్యలో ఇప్ వచ్చి తిరుప్పావై అని అవుతుంది. తమిళ్లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి పావొత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడం వల్ల పావై అనే పదరూపం పాడవుతోంది. కనుక తెలుగులోనూ తిరుప్పావై అని ఉండాలి. ఆళ్వారులు పాడిన విష్ణు భక్తి గీతాన్ని పాసురం అని అంటారు. పాసురం అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ పదాలలో షకారం అంటే శివుడిలో వాడే షకారం ఉండదు. కనుక ఇక్కడ షు కాదు, సు. సరస్వతిలో సు, ఆ సుకారం ఉండాలి. పాసు తర్వాత రకారం పక్కన అనుస్వరం కాదు, మకారు పొల్లు ఉండాలి. పాసురం అనడం సరైంది. తిరుప్పావైలోని పాసురం 8 పంక్తుల రచన. మౌలికంగా ఈ పాసురాలకు ఇయల్ తరవిణై కొచ్చక కలిప్ప అన్నది ఛందస్సు. ఆ ఛందో నియమాలను దాటి కూడా తిరుప్పావై పాసురాలు సాగాయి. ఈ పాసురాల వ్యక్తీకరణలకు నిగూఢార్థాలు కూడా ఉన్నాయని అర్థమవుతోంది. ప్రతి పాసురంలోనూ ఓలాల నాచెలి అనేది భావానికి అతీతమైన మకుటంగా ఉంటుంది. తమిళ్లో ఇది ఏల్ ఓర్ ఎంపావాయ్. తమిళ్ గ్రామీణ ఊత పదాలు ఏల్ ఓర్ వీటికి నా లేదా మా కన్నపిల్ల అన్న అర్థం వచ్చే ఎంపావాయ్ కలిసింది. ఏల్ ఓర్లు కలిసిపోయి ఏలోర్ అయ్యి, అది ఎంపావాయ్తో కలిసిపోయి ఏలోర్ ఎంపావాయ్ అయ్యాక దానికి పాసురాల పంక్తుల్లోని పూర్వపదాలతో సంధి జరిగి పడిందేలోరెంపావాయ్, ఉగందేలోరెంపావాయ్, సెప్పేలోరెంపావాయ్ వంటి రూపాల్లో మనకు తెలియవస్తూ ఉంటుంది. మూలంలో ఉన్నట్టుగానే ఈ తెలుగు అనువాదంలోనూ ప్రతి పాసురము 8 పంక్తుల రచనగానే ఉంటుంది. తమిళ్ మూలంలో పంక్తి పంక్తికి ఏ భావం ఉంటుందో తెలుగులోనూ పంక్తి పంక్తికి ఆ భావమే అమరేట్టుగా ఈ అనువాదం ఉంటుంది. తిరుప్పావైకు భావానువాదము, స్వేచ్ఛానువాదము చేయడం, అనుసృజన చేయడం సరికాదు. ఆండాళ్ చెప్పిన తమిళ్ పదాలకు, చేసిన వ్యక్తీకరణలకు నిగూఢార్థాలు కూడా ఉన్నందువల్ల
ఆండాళ్ అర్థాల్ని, వ్యక్తీకరణల్ని యథాతథంగా అనువాదం చేయాలి. తిరుప్పావై పాసురాల్లో సన్నివేశ చిత్రణ తొణికిసలాడుతూ ఉంటుంది. ఆ చిత్రణ చెదిరిపోకుండా ఆండాళ్ శైలి, శిల్పం ఈ రెండు లోపించకుండా అనువాదం ఉండాలి. ఆ నిబద్ధతతోనే ఈ అనువాదం ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణ భగవానుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండి ఈ పాసురాలు మొదలవుతాయి. మనం ఈ పాసురాలను అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. ఆండాళ్ విరచిత తిరుప్పావైకు తెలుగు లిపిలో మూలాన్ని, మూలంలోని శైలితో, శిల్పంతో, వస్తుతత్వంతో తెలుగు అనువాదాన్ని, అవగాహనను ఆస్వాదించండి. ధనుర్మాసం తిరుప్పావై మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ తిరుప్పావై పల్లవిస్తుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలవుతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం మొదటి రోజు, తిరుప్పావై మొదటి పాసురం రోజు. పాసురం 1. ఆండాళ్ తొలి పాసురంలో నారాయణుడు అనుగ్రహిస్తాడు, నోము నోచుకుందాం, స్నానానికి వెళ్దాం రండి అంటూ గోపకన్యల్ని పిలుస్తోంది. తమిళ్ మూలం. మార్గழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கு பறை தருவான் పారోర్ పుగழ்పడిందేలోరెంపావాయ్. ఈ మొదటి పాసురం ఇలా అర్థం చేసుకోవచ్చు. మార్గశిర మాసం జాబిల్లి నిండుగా నెలకొన్న శుభదినం. స్నానం చేయాలనుకున్న వాళ్ళలారా రండి, నగలు పెట్టుకున్న వాళ్ళలారా, అందమైన గోకులంలోని సౌభాగ్యవతులైన కన్యల్లారా, పదునైన శూలంతో ఉగ్రుడైన నందగోపుడి తనయుడు, సుందర నయనాల యశోదకు సింహకిశోరుడు, నల్లని తనువు, ఎర్రని కళ్ళతో సూర్యచంద్రుల వంటి మోమువాడు నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు. భూజనులందరూ మెచ్చుకునేట్టుగా నోము నోచుకుందాం, ఓలాలా నా చెలి. ఈ పాసురానికి అవగాహన. మార్గళి తింగళ్ అంటూ పాసురాన్ని మొదలుపెట్టింది ఆండాళ్. మార్గళి అంటే మార్గశిరం అని, తింగళ్ అంటే మాసం అని అర్థాలు. తింగళ్ అంటే జాబిల్లి అనే అర్థమూ ఉంది. జాబిల్లి స్త్రీత్వానికి ప్రతీక. ఆండాళ్ తను ఒక స్త్రీ, నోము నోచుకునేందుకు తను స్త్రీలను పిలుస్తోంది. స్త్రీలు నోచుకునే మేలి నోము కాబట్టి, విషయం స్త్రీ సంబంధితం కాబట్టి ఇక్కడ తింగళ్ శబ్దాన్ని ప్రయోగించింది. ఈ పాసురంలో నగలు పెట్టుకున్న వాళ్ళలారా అన్న సంబోధనను గమనించాలి. భక్తి భావనలకు ప్రతీకలుగా నగలను ఇక్కడ ఆండాళ్ ప్రస్తావించింది. స్నానాన్ని దైవచింతనకు ప్రతీకగా చెప్పినట్టు తోస్తోంది. ఆండాళ్ కాలంలో మార్గశిరంలో స్త్రీల నదీ స్నానాలు ఒక ఉత్సవంలా జరిగేవని తెలుస్తోంది. నోము నోచుకునే కన్యలు నోములో భాగంగా తప్పెటను వాయిస్తారు. తప్పెటను అనుగ్రహానికి ప్రతీకగానూ చెబుతారు. ఆ తప్పెట లేదా అనుగ్రహాన్ని నారాయణుడే ఇస్తాడు అని సూచిస్తూ, నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు అని తెలియజెప్పింది ఆండాళ్.